ఓం గం గణపతయే నమః. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం హ్రీంకారాసన బిబ్బితానమస్కాం సౌంక్లిబిభర్తిం సౌవర్ణాం వరదారణీం వసుదాత ऋणोत्रोज्ज्वलां वन्दे पुस्तकपासनं प्रभुज्वलां त्वां गौरीं त्रिपुरात्मकां శ్రీచక్రసంచారిణి. ఓం శ్రీమాత్రే నమః. ఈ యొక్క శివకామిని ముఖమండలంలో ప్రవహించే శ్రీ సరస్సులలో శ్రీచక్ర తేజస్సుకు చేరేటటువంటి పరమేశ్వరులోని పరాశక్తులే ఈ యొక్క మంత్ర విద్యలు. ఈ యొక్క అగ్నిమండలాలు, సూర్యమండలాలు, చంద్రమండలాలు, తలతలలు, సౌభాగ్య సంపదలు, వేదత్రయాలు, నాదత్రయాలు, జపయజ్ఞాలు, యంత్రాలు, మంత్రాలు, తన్మాత్రలు, త్రవకాలు, తత్వాలు, దేవయజ్ఞాలు, రహస్యాలు, సౌందర్యాలు, ఇలా వేల వేల కొలది ఉన్నాయి. తరతరాలుగా ఉండేటటువంటి యొక్క ఇవే 1000 యుగాల కల్పాలు విశ్వాసములు. ఈ యొక్క అదిగో ఏ శబ్ద రహస్యమో వ్యోమసీమలోంచి మణిద్వీప శుభకరంగా దర్శనమిస్తూ ఈ యొక్క గ్రహ నక్షత్ర దోషాలను తొలగిస్తూ వ్యాధి మృత్యు తరిమేస్తూ దివ్య ప్రబల మంత్రశక్తులతో ఉండేటటువంటి ఆ మహాదేవి మహిషాసుర మర్దిని మహాస్వరూపంతో సాక్షాత్కరించే అపురూపమైనటువంటి ఈ యొక్క జయ జయ హే అంటుంటేనే గోరంత భక్తి పొంగేవారింట కొండంత కటాక్షం కురిపించే ఆ యొక్క శ్రీ కనకదుర్గమ్మ మనల్ని కాపాడుగాక. శ్రీ కంచికామాక్షి మన కోర్కెలను తీర్చుగాక. మధుర మీనాక్షి మహాశక్తులనిచ్చుగాక. కాశీ విశాలాక్షి కారుణ్యం పొంగులెత్తుగాక. శ్రీశైల భ్రమరాంబ సిరులు కల్పించుగాక. శృంగేరి శారదాంబ శాంతి సౌభాగ్యాలనిచ్చుగాక. ఉజ్జయిని మహంకాళి వరాలనిచ్చుగాక. భక్తి నిండిన మన హృదయాలతో యొక్క శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకొని శ్రావణ మాస శుభ సందర్భమున ఆ యొక్క మహాలక్ష్మిని ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌం శ్రీమాత్రే నమః అనేటటువంటి ఆ యొక్క మహాలక్ష్మి స్తోత్రములతో ఉదయము సాయంత్రము కనుక దీపారాధన చేసి ఆ యొక్క అమ్మని భక్తి శ్రద్ధలతో అర్థించినట్లయితే కనుక ప్రార్థించుట వేరు, అర్థించుట వేరు. అర్థించి ప్రార్థించినట్లయితే కనుక ఆ యొక్క అమ్మ అనుగ్రహం తప్పక కలుగుతుంది.